భారతదేశానికి మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కాబోతున్నారని, నరేంద్ర మోడీని ఆపే శక్తి ఏ పార్టీకి లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీజేపీ విజయ సంకల్ప యాత్ర నేడు జడ్చల నియోజకవర్గానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర బీజేపీ కోశాధికారి శాంతాకుమార్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదటగా బాలానగర్ మండల కేంద్రానికి విజయ సంకల్ప యాత్ర చేరుకున్న సందర్భంగా గిరిజన మహిళలు వారికి సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ, దేశంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కాబోతున్నారని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీకి 400కు పైగా సీట్లు రావడం ఖాయమని, మోదీని ఆపే శక్తి దేశంలో ఏ పార్టీకి లేదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఇండియా కూటమే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించడం లేదని, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుపై పూర్తిగా విఫలం అయ్యిందని వారన్నారు. భారతదేశం వికసించే భారత్ కావాలంటే దేశం మరింత అభివృద్ధి చెందేందుకు మరోసారి మోదీ ప్రధాని కావాల్సిందే అని, ప్రజలంతా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి తమ మద్దతును తెలిపి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చేందుకు కృషి చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, దేశమంతా కూడా మళ్ళీ మోదీ గారే ప్రధానమంత్రిగా ఉండాలని ఇవాళ ప్రజలంతా కోరుకుంటున్న తరుణంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రను మన పార్లమెంట్ నియోజకవర్గంలోని మక్కల నుంచి యాత్ర ప్రారంభం చేసింది. మొన్న మన రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర రథసారథి, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ యాత్ర మక్కల్ కృష్ణమ్మ ఒడ్డుల నుంచి యాత్ర ప్రారంభమైంది. అటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారు. దాని ఆశాశక్తి దేశంలో ఎవ్వరికీ లేదు. ఏ ప్రతిపక్ష పార్టీకి ఆ శక్తి లేదు. ఏ ఒక్కరికి కూడా నరేంద్ర మోదీతో చూడేటటువంటి శక్తిన నాయకులే లేరు. ఈరోజు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ నా అక్కలు, చెల్లెలు, నా రైతన్నలు, నా చదువుకున్న పిల్లలు, నిరుద్యోగులు, వీళ్ళందరికీ కూడా ఈ దేశంలో భవిష్యత్తు ఉండాలంటే, వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా ఈ భారతదేశాన్ని తీర్చిదిద్దాలంటే మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళు వచ్చిన వాళ్ళు, ఇంకా ఇంటి దగ్గర ఉన్నోళ్ళు, మీరు వచ్చిన వాళ్ళు ఓట్ చేసి ఏపించి భారీ మెజార్టీతో ఈ పార్లమెంట్ లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపియాలి. ఈ రోజు రోడ్లు రావాలన్నా, రైల్వే లైన్లు రావాలన్నా, గ్రామాల్లో పేదవాళ్లకు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా, పేదవాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా రేపు భవిష్యత్తులో ఆర్థికంగా పైకి రావాలన్నా, అన్ని రకాలుగా ఈ రాష్ట్రానికి నిధులు కావాలన్నా నరేంద్ర మోదీ గారే రేపు పొద్దున సహాయం చేసినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ కు ఓటేసినా ఏట్లేసినట్టే, మోర్లేసినట్లే, బీఆర్ఎస్ కు ఓటేసినా మోర్లేసినట్లే, భారతీయ జనతా పార్టీకి ఈ ఓటు దేశం కోసం, ఈ ఓటు ఢిల్లీలో ప్రధానమంత్రి నిర్ణయించినటువంటి ఓటు, ఈ ఓటు ఢిల్లీలో నరేంద్ర మోదీ గారి మళ్ళీ ప్రధానమంత్రిని చేసేటటువంటి ఓటు, ఈ ఓటు కమలం పువ్వు గుర్తుకు మాత్రమే వేసేటటువంటి ఓటు. మరి పెద్ద ఎత్తున రాబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల యొక్క అన్ని అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో మన మహిళలు కానీ, మన రైతులు కానీ, మన చదువుకున్న పిల్లలు కానీ, నిరుద్యోగులు కానీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలన్నా, మన గ్రామాల అభివృద్ధిలోకి రావాలన్నా ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావాలి. మరి ఇక్కడ నుంచి మీ అందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలి.